ముందుగా ఈనాడు పేపర్లో బరువు తగ్గడమా ప్రాణాలతో చెలగాటమా. ఇగో అంటే ఇప్పుడు బరువు తగ్గడం కోసం అంటే ఎక్కువ బాగా బాగా లావు ఉన్నోళ్ళు ఉబకాయం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బరువు తగ్గడం కోసం రకరకాల ట్యాబ్లెట్స్ వాడుతుంటారు. లేకపోతే ఇంకా ఏదో బాగా పైసలుండి బలిసిన వాళ్ళు లైపోసెక్షన్ అని ఇట్లా ఆపరేషన్స్ సైడ్ వెళ్తూ ఉంటారు. సో దీంతో ఏం చేస్తున్నారంటే ఆ బరువు తగ్గడం కోసం ప్రాణాలతోనే చెలగాటం ఆడుతున్నారు. ఎందుకంటే అట్లా చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఏది పడితే అది వేసుకొని, ఏది పడితే అది తిని, ఏది పడితే ఎవడు యూట్యూబ్లో చెప్తే ఇంకో డాక్టర్ సజెషన్ ఇస్తానో ఇంకోటో ఈ ప్రైవేట్ హాస్పిటల్ల పేరుతో జరుగుతున్న ఇవి ఉంటాయి కొన్ని. వాళ్ళు చెప్తున్న దాన్ని పాటించి ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నది దేశంలో. సో అట్లా బరువు తగ్గించడం కోసం ప్రాణాలతోనే చెలగాటం ఆడుతున్నారట. నాజూగ్గా కనిపించాలి అనుకోవడం, బరువు తగ్గాలి అనుకోవడం తప్పు కాదు, కానీ తొందరగా ఫలితం సాధించాలి అన్న ఆతురత కొంపముంచుతున్నది. సరైన వైద్య సలహా లేకుండా వాడే మందులే ప్రాణాంతకమవుతున్నాయి. అందుకే మంచి అలవాట్లు, చక్కటి వ్యాయామ ప్రణాళికతో చక్కటి శరీరాకృతి సొంతం చేసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. బరువు తగ్గించుకోవడం కోసం GLP-1 ఎనలాగ్ అనే ఔషధాలు వినియోగించడం ఇప్పుడు ట్రెండ్గా మారిందట. ఆ గోళీలు వేస్తే బరువు తగ్గుతారని చెప్తున్నారు, వేసి పడేస్తున్నారు. వీటితో ఎంత వేగంగా బరువు తగ్గుతారో ఆపేస్తే అంతకంటే వేగంగా తిరిగి బరువు పెరుగుతారు. దీనివల్ల ప్రయోజనం కంటే అనర్థాలే ఎక్కువ అని ఏజీ హాస్పిటల్స్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ రాకేష్ కలపాల హెచ్చరిస్తున్నారు. సో అసలు ఏ రకమైన మెడిసిన్ అయినా కూడా అది మంచిది కాదు బాడీకి. ప్రకృతి ఇచ్చేది ఏదైతే ఉందో అది మాత్రమే మంచిది. ఏ ఆర్టిఫిషియల్ ఏదైనా ప్రకృతి ఇచ్చింది కాకుండా ఏ ప్రయోగశాలలో తయారైన ఏదైనా కూడా అది మన శరీరానికి మంచిది కాదు. జంక్ ఫుడ్ వాడకాన్ని తగ్గించుకోలేక, వ్యాయామాన్ని క్రమం తప్పకుండా చేయలేక ప్రత్యామ్నాయంగా ఈ ఔషధ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. మందులతో కొంతవరకు ఫలితాలు రావచ్చు, కానీ శరీరానికి జీవక్రియలకు శాశ్వత నష్టం వాటిల్లే అవకాశం ఉన్నది. సో అందుకే మనం ఏం చేయాలా, తిండి తగ్గించాలి, మంచి ఫుడ్ తినాలి. ఇవాళ నాన్ వెజ్ ఉంది అని చెప్పి ఇంత తినొద్దు. ఇట్లా రకరకాలుగా మనం అన్ని పాటించాలి. బయట ఫుడ్ తినడం మానేయాలి. నూడిల్స్, చిప్స్, ఫ్రైడ్ రైస్లు, ఇంకేంది పానీపూరీలు, ఇంకోటి పొద్దున్న నుంచి రాత్రి దాకా తినేది మొత్తం మైదానే కదా. అది సినిమాలో ఉన్నది కదా డైలాగు, డీజే టిల్లులో, నీ పేగులలో మైదా ఉందా, మైదాలో నీ పేగులు ఉన్నాయా అని. సో ఆ సిచ్యువేషన్లో మనం తినేస్తున్నాం. ఇక బరువు పెరగకపోతే ఏం పెరుగుతారు? మీరు ఒక స్కూల్ దగ్గరికి వెళ్ళండి, ఒక కాలేజ్ దగ్గరికి వెళ్ళండి, ఆ పిల్లలు బయటకు వస్తున్నా చూడండి, చాలా ఎక్కువ ఇదైపోయి ఉన్న పిల్లలు చాలామంది కనిపిస్తారు. తల్లిదండ్రులు కూడా కొంతమంది మా వాడు లావు అవుతాడు, ఇది అది పెట్టి ఇంకా లావు చేస్తున్నారు. ఏది పడితే అది పెడుతున్నారు, ఏది అడిగితే అది కొనిస్తున్నారు. ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీసే చర్యలే. సో అందుకే మంచి ఫుడ్ తినాలి, తక్కువ తినాలి. మన ఏజ్ పెరిగే కొద్దీ ఇష్టం వచ్చినట్టుగా తింటూ ఉంటే ఏమవుతుంది, ఊబకాయమే వస్తుంది. సో అట్లా ఏం చేస్తున్నారు, తినేది తింటున్నారు, మన గోళీలు వేస్తున్నారు. అది ఎడ తగ్గుతుంది, ప్రాణాలు గాలే కలిసిపోతున్నాయి. ఇగో 30 రోజుల్లో 10 కిలోలు తగ్గిండట. 0 సైజ్ సాధించేశా, కానీ దానికి ఫలానా మందులు వాడినా అంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ చేస్తున్నారట. వాటిని చూసి కొందరు యువత ఆహారం, వ్యాయామం, జీవనశైలిలో మార్పులతో కాకుండా ఈ మందులతో బరువు తగ్గే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఏమాత్రం మంచి ధోరణి కాదు. అంటే మీ ఆరోగ్యాన్ని మీరు దెబ్బతీసుకుంటున్నట్టే. బరువు తగ్గాలన్న దాంతో మీరు ఆపరేషన్లకు పోయినా, హాస్పిటల్లకు పోయినా, గోళీలు వేసుకున్నా మీ నాశనాన్ని మీరు కొని తెచ్చుకున్నట్టే. అందుకే దాని జోలికి వెళ్ళకండి, తిండి తగ్గించండి, మంచి తిండి తినండి, అంతే. హైదరాబాద్కు చెందిన ఒక యువతి 5 కిలోల బరువు పెరిగింది. వైద్యుని సంప్రదిస్తే వ్యాయామం, ఆహారంతో బరువు తగ్గాలి అని చెప్పిండట. కానీ ఆ యువతి ఇంటర్నెట్లో బరువు తగ్గడానికి వినియోగించే ఔషధాల గురించి తెలుసుకున్నది. GLP-1 ఎనలాగ్ అనే మాత్రలు వాడింది. 2 నెలల్లో బరువు కొద్దిగా తగ్గింది. మందులు మానేసిన 4 నెలల్లో మళ్ళీ బరువు పెరిగింది. ఎంతలా అంటే ఉండాల్సిన బరువు కంటే ఏకంగా 10 కిలోలు పెరిగింది. తీవ్ర అలసటతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముట్టినాయి. ఈసారి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందాల్సిన పరిస్థితి వచ్చింది. సీన్ సితార్ అవుతుంది అనమాట. సింపుల్గా చెప్పాలంటే సీన్ సితార్ అవుతుంది. సో అందుకే అట్లాంటి ప్రయత్నం చేయకండి. ఇగో GLP-1 ఎనలాగ్ ఒక ఔషధం, అదొక మందట. ఇది GLP అనే షుగర్ వ్యాధి హార్మోన్ పైన నేరుగా పనిచేసి షుగర్ వ్యాధిని నియంత్రిస్తుంది. ఈ ఔషధం ఆకలి తగ్గిస్తుందట. కొంచెం తినగానే ఎక్కువగా తిన్నట్టుగా అనిపిస్తుంది. జీర్ణక్రియ కూడా నెమ్మదిస్తుంది. దీంతో ఇన్సులిన్ పనితీరు మెరుగై షుగర్ స్థాయి నియంత్రణలోకి వస్తాయి. దీనివల్ల
దీనివల్ల బరువు కూడా తగ్గవచ్చని తేలడంతో ఊబకాయలకి ఈ ఔషధాన్ని వాడుతున్నారు. ముఖ్యంగా షుగర్, ఊబకాయం రెండూ ఉన్న వారిలో ఇది బాగా పనిచేస్తుంది. వైద్యుల సలహా లేకుండా దీన్ని వాడొద్దు. కానీ కొందరు యువత ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాపుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. బరువు తగ్గించుకోవడానికి 3-4 ఇంజెక్షన్లు తీసుకోవడం, తర్వాత ఆపేయడం చేస్తున్నారు. ఫలితంగా తాత్కాలికంగా బరువు తగ్గినా ఔషధాలు ఆపేయగానే ఆకలి రెట్టింపై ఎక్కువగా తినేస్తున్నారు. మళ్ళీ బరువు పెరుగుతున్నారు. మందులు వాడి 2 కిలోలు తగ్గితే ఆపేసిన తర్వాత 5 కిలోలు పెరుగుతున్నారు. పెరుగుతారుగా, మరి పెరగకపోతే ఎట్లా? మన తిండి తగ్గేమైతివి. ఇప్పుడు మీరు జిమ్కి పోతారు, చాలామంది అంటారు జిమ్కి పోయి ఆపేస్తే ఓ మస్తు లావ్ అవుతారని. ఎందుకు లావ్ అవుతారు? నువ్వు జిమ్కి పోయినప్పుడు జిమ్కి పోకముందు ఇంత తిన్నావు, జిమ్కి పోయినాక ఇంత తిన్నావు, తినాలని. మరి జిమ్ ఆపేసిన తర్వాత మళ్ళీ ఇంతకు రావాలి కదా, అంతకు రావు, ఇంకా పెరుగుతుంది. జిమ్కి పోయినప్పుడు ఏ తిండి తిన్నావు అదే తిండి తింటున్నావు. మరి వెయిట్ పెరగకపోతే ఏమవుతారు? 80-90% మంది యువత ఆ ఊబకాయాన్ని సాధారణ పద్ధతుల ద్వారా తగ్గించుకోవచ్చు. వీరిలో జీవక్రియలు మెరుగ్గా ఉంటాయి. అందుకే సహజ సిద్ధంగా బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఇలాంటి ఔషధాల జోలికి వెళ్ళొద్దు. ఒకవేళ ఊబకాయంతో ఇబ్బంది పడుతుంటే వైద్యుడి సలహా మేరకు మాత్రమే వాటిని వాడాలి. సైడ్ ఎఫెక్ట్లు చాలా ఉంటాయట గోళీలు వేసుకుంటే. కండర పుష్టి దెబ్బతినే అవకాశం ఉందట. నువ్వు దేని పనికిరావిగా. బాగా నీరసం వస్తుందట. కఠిన వ్యాయామాలు చేయలేరట. పొట్ట ఉబ్బరం, తేన్పులు, వికారం, తీవ్రమైన నీరసం, మలబద్ధకం, పోషకాహార లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే జీర్ణకోశ సమస్యలు ఉన్నవారు ఈ ఔషధాలు అసలు తీసుకోకపోవడం మంచిది. ఎక్కువ రోజులు వాడితే కొందరిలో ఆప్టిక్ న్యూరైటిస్ అనే కంటి సమస్య కూడా వస్తుందట. కళ్ళు కనబడి బాడీ పనిచేయదు, ఏది పనిచేయదుగా నీకు. పిల్లలకి ఔషధాలు వినియోగించడం మంచిది కాదు. థైరాయిడ్, క్యాన్సర్, క్లోమ గ్రంథి క్యాన్సర్ ఉన్నవారు కూడా ఈ ఔషధాలు వాడొద్దు. ఏం చేయాలి మరి తగ్గాలంటే? ప్రోటీన్స్, ఫైబరు, హెల్దీ ఫ్యాట్స్ ఉండే సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు జంక్ ఫుడ్ని, ప్రాసెస్డ్ ఫుడ్కి దూరంగా ఉండాలి. రోజు క్రమం తప్పకుండా కనీసం 40 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. నిద్ర, మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ఇలా చేస్తే 3-6 నెలల్లో ఆరోగ్యకరంగా బరువు తగ్గొచ్చు. గుర్తుంచుకోండి, అధిక బరువు తగ్గడానికి మందులు చివరి ప్రయత్నం మాత్రమే. అది కూడా వైద్యుల సలహా మేరకే వాడాలి. అది కథ. ఆలోచించండి.